హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ వీడియోలో ఈ రోజు వివిధ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఎవ్రీడే మనం ఒకే వీడియోలో కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి చాలా క్విక్ గా అందుతాయి. ఎవ్రీడే 5 to 6 న్యూస్ పేపర్ స్టడీ చేసి ఈ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. మొదటగా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు చూద్దాం. రెండో విడత జీపీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలనా అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం కల్పించింది. 5,000 మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీఓలుగా ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరాయి. ఈ క్రమంలోనే మిగిలిన ఖాళీల భర్తీకి భూపాలన ప్రధాన కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. పూర్వ విఆర్ఏ విఆర్ఓలు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలని సూచించారు. నెక్స్ట్ 27న లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి పరీక్ష. జీపీఓల ఎంపికకు అర్హత పరీక్షను ఈ నెల 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో జీపీఓలు లైసెన్స్డ్ సర్వేయర్లకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సర్కారీ ఉద్యోగాల సమీక్ష. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై సమీక్షకు కమిటీ. మాజీ సీఎస్ శాంతకుమారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న ఉద్యోగాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సీఎస్ శాంతకుమారి అధ్యక్షతన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శంకర్, సీనియర్ ఐఏఎస్ అధికారులు సందీప్ కుమార్, సుల్తానియా, రఘునందన్ రావులతో పాటు కమిటీని ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ జీవో నంబర్ 111ను రిలీజ్ చేసింది. ప్రభుత్వ శాఖల్లో మారుతున్న పనితీరు, ఉద్యోగుల విధులు, ప్రాధాన్యతల్లో వస్తున్నటువంటి మార్పులను కమిటీ సమీక్షించనుంది. ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీలు, ఉద్యోగాల కొనసాగింపులకు గల కారణాలు కూడా అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ఎందుకంటే ఇంతకు ముందే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను ప్రభుత్వం అనేది గుర్తించడం జరిగింది. సో ఆ ఖాళీలను భర్తీ చేయకుండా మళ్ళీ కమిటీ పేరుతో కాలయాపన చేయడం కోసం, అంటే పంచాయతీ ఎన్నికల్లో నిరుద్యోగులను తమ వైపుకు తిప్పుకోవడం కోసం కేవలం ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఈ కమిటీని వేయడం జరిగింది. ప్రభుత్వం కనుక ఇప్పుడు నోటిఫికేషన్ వేయాలనుకుంటే ఆల్రెడీ గుర్తించినటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి. సో ఇది కేవలం ఒక ఎన్నికల్లో నిరుద్యోగులను సంతృప్తిపరచడం కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి కమిటీగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే సో చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ లో కంప్యూటర్ ఆపరేటర్ కి సంబంధించి కానీ, డేటా ఎంట్రీకి సంబంధించి కానీ, నెక్స్ట్ చూడండి రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ లో, నెక్స్ట్ సిసిఎంబి, నెక్స్ట్ ఎఫ్ఎస్ఎన్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, కర్నూలులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి పోస్టులు, నెక్స్ట్ ఆర్జీపీఎల్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నెక్స్ట్ కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి పోస్టులు. మీరు ఒకసారి ఏం చేయండి అంటే ఈ వీడియోని పాస్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడడానికి ట్రై చేయండి. మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు దేనికి అర్హులో దాంట్లో మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నేను కేవలం ఒక అవేర్నెస్ కోసం మాత్రమే, అంటే మీకు తెలియాలి ఇలాంటి నోటిఫికేషన్ ఉంది అని మీకు తెలియాలని మాత్రమే ఇది ఇక్కడ పెట్టడం జరిగింది. కొన్ని గవర్నమెంట్ సంస్థలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి వీడియోని పాస్ చేసి మీకు ఉన్నటువంటి విద్యార్థుల బట్టి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ దాంట్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్ కనుక చూస్తే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యత్నాన్ని మానుకోవాలి, ఉద్యోగుల ఐకాస. సో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని చెప్పి ఉద్యోగుల ఐకాస అనేది డిమాండ్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చాలా వరకు ఒత్తులు అనేవి వస్తున్నాయి. సో అలా చేస్తే కనుక మనకు ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. సో అంటే మనకు విద్యుత్ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఇక ఉండవు. ఒకవేళ ప్రైవేటీకరణ కనుక చేస్తే అందులో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉండవు. నెక్స్ట్ డిఈ సెట్ లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తాం. నవీన్ నికోలస్ డిఈ సెట్ లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2026-27 తప్పకుండా అమలు చేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో చేసిన చట్టం ఆధారంగా 10% కోటా అమలు చేయడం తప్పనిసరిని రాష్ట్ర ప్రభుత్వం కూడా 2021లో జీవో ఇచ్చినందున డిఈ సెట్ లో కూడా అమలు చేయాల్సి ఉందన్నారు. నెక్స్ట్ నేడు వెబ్సైట్ వెబ్ ఆప్షన్లకు తుది గడువు. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు నేడు తుది గడువు అని ప్రవేశాల
కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ల ఉపాధి కోసం దరఖాస్తులు. రాష్ట్రంలో నిరుద్యోగులైన ట్రాన్స్జెండర్లకు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని, స్వయం ఉపాధి పొందేలా వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారు www.telangana.gov.in లో పేర్లు నమోదు చేసుకోవాలని కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు సన్నాహాలు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాళాజీ హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతుంది. త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేయనుంది. ఆ తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను ప్రారంభించనున్నారు. నెక్స్ట్ చూడండి, బీటెక్ బయోటెక్నాలజీ సీట్లు పెంచండి. ఉన్నత విద్యా మండలికి విద్యార్థుల వినతి. రాష్ట్రంలో ఎంటెక్ బయోటెక్నాలజీ కోర్సులు ఉన్నాయని, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులు మాత్రం కేవలం 2 కళాశాలలోనే ఉన్నాయని, అందువల్ల బీటెక్ లో సీట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరారు. నెక్స్ట్, టీచర్లకు ముఖ గుర్తింపు హాజరు. సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు. 2 ఏళ్ల క్రితమే యాప్ సిద్ధం, ఇప్పటికే విద్యార్థులకు అమలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు హాజరు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ FRS అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తం అవుతుంది. విద్యార్థులు, టీచర్లు హాజరు కోసం దాదాపు 2 ఏళ్ల క్రితమే యాప్ను రూపొందించిన విద్యాశాఖ అప్పటి నుంచి విద్యార్థులకు అమలు చేస్తుంది. తాజాగా ఉపాధ్యాయులకు అమలు చేయాలని సన్నాహాలు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపిన వెంటనే FRS ను అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. మనుషులే పుస్తకాలు, అనుభవాలే పాఠాలు. సో మామూలుగా మనం పుస్తకాలకు సంబంధించిన లైబ్రరీలు చూస్తాం, కానీ ఈ ఆర్టికల్ అనేది దేని గురించి చెప్తుందంటే హ్యూమన్ లైబ్రరీస్ గురించి చెప్తుంది. మామూలు పుస్తకాలలో మనం కంటెంట్ చదువుకుంటాం, ఆ పుస్తకాలకు సంబంధించి మనకు జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ హ్యూమన్ లైబ్రరీలో మనకి అనుభవాలు అనేవి దొరుకుతాయి అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మీరు వీడియోని పాస్ చేసి ఈ ఆర్టికల్ ఒకసారి చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన విషయాలు చూద్దాం. క్యాన్సర్ కు ఏ ఔషధం, హ్యూమన్ ట్రయల్స్ కు సిద్ధం, గూగుల్ అనుబంధ కంపెనీ రికార్డు, సత్ఫలితాలను ఇస్తే గేమ్ చేంజర్ వైద్యులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు అనుబంధంగా పనిచేస్తున్న లండన్ కు చెందినటువంటి ఐసోమార్ఫిక్ ల్యాబ్స్ అనే సంస్థ ఆల్ఫా ఫోల్డ్ 3 అనే AI టూల్ ను అభివృద్ధి చేసింది. క్యాన్సర్ ను నయం చేసే అంకాలజీ డ్రగ్ ను ఈ AI టూల్ అభివృద్ధి చేసింది. సో మామూలుగా గూగుల్ కి చెందినటువంటి మాతృ సంస్థ ఆల్ఫాబెట్, దీనికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఐసోమార్ఫిక్ ల్యాబ్స్ అనే సంస్థ మనకి ఆల్ఫా ఫోల్డ్ 3 అనేటువంటి ఏఐని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఏఐ మనకి క్యాన్సర్ యొక్క డ్రగ్ ని మనకి తయారు చేసింది. ఇది మనకు ట్రయల్స్ లో ఉంది. నెక్స్ట్, ఇది హ్యూమన్స్ పైన కూడా ప్రయోగించే అవకాశం ఉంది, అంటే హ్యూమన్స్ లో కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని మోదీ నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఎల్మిచియా మిరాబిలిస్ ను అందుకున్నారు. బుధవారం ఈ అవార్డును నమీబియా అధ్యక్షుడు నెటుంబో నాంది అన్వేత్వ ప్రదానం చేశారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం నమీబియాను సందర్శించారు. ఈ దేశాన్ని పర్యటించిన 3వ భారత ప్రధానిగా మోదీ నిలిచారు. నెక్స్ట్, ISS లో రైతుగా మారినటువంటి శుభాంశు శుక్లా. భారత యోధగామి శుభాంశు శుక్లా రోదసి రైతుగా మారిపోయారు. మెంతులు, పెసలు విత్తనాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాటి పెంచుతున్నారు. విత్తనాలు మొలకెత్తిన తొలినాళ్ళలో మొక్కల పెరుగుదలపైన అత్యల్ప గురుత్వాకర్షణ స్థితి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొక్కల యొక్క పెరుగుదలపైన అత్యల్ప గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ ప్రయోగాలను చేస్తున్నారు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇంటర్నెట్ అవసరం లేని మెసేజింగ్ యాప్ బిట్చాట్ ను లాంచ్ చేసినటువంటి జాక్ డోర్సీ. ట్విట్టర్ మాజీ సహ వ్యవస్థాపకుడు, బ్లాగ్ సంస్థ CEO జాక్ డోర్సీ సరికొత్త మెసేజింగ్ యాప్ ను లాంచ్ చేశారు. బిట్చాట్ పేరుతో ప్రారంభించిన ఈ యాప్ ప్రపంచ టెక్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇది ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్ ని ఉపయోగించుకొని పనిచేసే ఆఫ్లైన్ టెక్స్టింగ్ యాప్. ట్విట్టర్ యొక్క సహ వ్యవస్థాపకుడు అయినటువంటి జాక్ డోర్సీ మనకి బిట్చాట్ అనే ఒక యాప్ ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మనకి ఇంటర్నెట్ అవసరం లేకుండా కేవలం బ్లూటూత్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి, యాపిల్ కొత్త CEOగా సబీబ్ ఖాన్ భారత సంతతికి చెందిన వ్యక్తికి మరో కీలక పదవి వరించింది. యాపిల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా సబీబ్ ఖాన్ నియమితులయ్యారు. ఓన్లీ నేమ్ గుర్తుపెట్టుకోండి, CEOగా ఎవరు ఎంపికారు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తెలంగాణకి IESA అవార్డు. తెలంగాణకు మరో గౌరవం దక్కింది. బ్యాటరీ తయారీ రంగంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచినటువంటి తెలంగాణను IESA ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2025 వరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలియన్స్ ఈ అవార్డును ప్రదానం చేసింది. సో మనకి ఏ అవార్డు వచ్చింది, ఏ రంగంలో వచ్చింది, ఎవరు ప్రదానం చేశారు అనేది ఇంపార్టెంట్. సో ఏ రంగంలో వచ్చింది, బ్యాటరీ తయారీ రంగంలో వచ్చింది. సో ఏ అవార్డు వచ్చింది అంటే IESA ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 మనకి తెలంగాణకు వచ్చింది. నెక్స్ట్ ఎవరు ఇచ్చారు అంటే ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలియన్స్
ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, గగనయాన్ ప్రొపల్షన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినటువంటి ఇస్రో గగనయాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ కు సంబంధించి 2 ఆర్ట్ టెస్టులను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో బుధవారం పేర్కొంది. రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఇంజన్లను వాస్తవ పరిస్థితుల మధ్య మళ్లించడాన్ని ఆర్ట్ టెస్ట్ గా పేర్కొంటారు. ఈ నెల 3న తమిళనాడులోని మహేంద్రగిరి ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో ఈ స్వల్పకాలిక హార్ట్ టెస్టులు పరీక్షలు నిర్వహించడం జరిగింది. తొలుత 30 సెకండ్లు, తర్వాత 100 సెకండ్లకు సంబంధించి ఈ ఆర్ట్ టెస్టులు నిర్వహించారు. 100 సెకండ్ల పరీక్షలో రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, థ్రస్టులు, లిక్విడ్ అపోజింగ్ మోటార్లు సమర్థవంతంగా పనిచేశాయని తెలపడం జరిగింది. సో నెక్స్ట్, ఈ ట్రయల్స్ అనేవి దేనికోసం చేస్తున్నారంటే 2027లో ఇస్రో చేపట్టబోయే గగనయానికి సంబంధించి ఈ ట్రయల్స్ అనేవి చేస్తున్నారు. సో నెక్స్ట్, మనకి ప్రపంచంలో అత్యంత వృద్ధ ఏనుగు మృతి, వయసు 100 ఏళ్ల పైనే. ప్రపంచంలో అత్యంత వృద్ధ ఏనుగుగా పరిగణించే వత్సల మంగళవారం మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో మృతి చెందడం జరిగింది. సో ఈ ఆడ ఏనుగు వయసు 100 ఏళ్ల పైనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏనుగు యొక్క పేరు, ఏం పేరు? వత్సల. ఎక్కడ మరణించింది అంటే మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో మరణించడం జరిగింది. సో ఇవి మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వార్తలు. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. రేపు మరొక వీడియోలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.